శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. చండశాసన మహారాజు. మా తాతయ్య గారు మహా చండశాసనుడు. ఎదుటి మనిషిని తిట్టకుండా 4 మాటలు మాట్లాడడం ఆయనకి చేత కాదు. 60 దాటిన తమ్ముళ్ళని, 40 దగ్గర పడిన కొడుకుల్నే కాకుండా అల్లుళ్ళని, అడపాతడపా ఇంటికి వచ్చిన అతిథుల్ని కూడా తిడుతూనే ఉంటారు. వంట మనుషుల్ని, పనివాళ్ళని అయితే చెప్పక్కర్లేదు. ప్రతిరోజు తిట్ల దండకమే. కూరగాయలు అమ్మేవాళ్ళు, పోస్టు మేను గడగడలాడుతూ వస్తారు మా ఇంటికి. ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పని ముగించుకుని బతుకు జీవుడా అని పారిపోతారు. ఆ తిట్టే విధానంలో కూడా వైవిధ్యం కనబరుస్తూ ఉంటారు. మేము కనిపించగానే పిలుస్తారు. నువ్వేం చదువుతున్నావే అని అడుగుతారు. 6వ క్లాసు అంటాను. అబ్బో 6వ క్లాసా, పర్వాలేదే, నేనింకా ఏ 4వ క్లాసో చదువుతున్నావేమో అనుకున్నా. సరేలే, లోపలికి వెళ్ళి నాకో చుక్క కాఫీ తెచ్చిపెట్టు అంటారు. మెచ్చుకున్నారు కదా అని సంబరంగా లోపలికి పోయి కాఫీ తెచ్చి ఇస్తాం. నువ్వే క్లాసు అని అడుగుతారు. 6వ క్లాసు అంటే, ఎద్దులా ఇంకా 6వ క్లాసేనా, నేనే 8వ క్లాసు అనుకున్నా అని తిడతారు. ఎంత మేధావులం అయినా కాఫీ తెచ్చే లోపల 2 క్లాసులు ఎలా చదివేస్తాం? కొడుకుల్ని తిడుతూనే ఉంటారు మనవల ఎదుట. ఒకసారి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి జీడిపప్పు పాకం తెమ్మంటే వేరుశనగ పప్పు పాకం తెచ్చాడట. వాడేమో అది చూసి, నాన్న నీకీ మధ్య శరీరం పెరిగిపోతోంది, మేధస్సు తరిగిపోతోంది అన్నాడట. మా నాన్నున్నాడే, మా కొంప ముంచుతున్నాడు. మొన్న నన్ను ఒరేయ్ శరీరం పెంచేస్తున్నావు, తెలివి తగ్గిపోతోంది అని తిట్టాడెందుకో. అది వెధవ్ విన్నట్టున్నాడు. పండక్కి వచ్చిన అల్లుళ్ళు అంతే, అన్నింటికీ ఆయన పెత్తనమేనా? పెళ్లి కానుక సినిమాకి వెళ్తాం అంటే తాడెత్తున లేచి, మండినట్టే ఉందా సినిమా, అద్దెకి చేరినవాడు బుద్ధిగా ఉండక ఇంటివారి అమ్మాయిని ప్రేమించడమే బుద్ధి తక్కువ, ఇక ఆ తర్వాత చెల్లెల్ని ప్రేమించి అక్కని పెళ్లి చేసుకోవడం ఏమిటి? హవ్వ, ఆ పిచ్చి సినిమా మీకెందుకు? లక్షణంగా సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణికి వెళ్ళండి అని చంపుకు తిన్నారు. సరే అలాగే అన్నాం తప్పించుకుందామని. జట్కాలో తీసుకెళ్ళి టిక్కెట్టు కొని హాల్లో కూర్చోబెట్టి మరీ వచ్చారు మా మామగారు. ఇట్లా అయితే పండగలకి రావడం కష్టం సుమండి. మేము చిన్నవాళ్లమా చితకవాళ్లమా? ఇంకో 4 ఏళ్ళు పోతే అల్లుళ్ళు వచ్చేస్తారు అని వాపోయేవాళ్ళు. వంట వెడకి దినదినగండ 100 ఏళ్ల ఆయుష్యు అన్నట్టు వస్తూ వస్తూ గుళ్ళో దండం పెట్టుకుని మరీ వచ్చేది. తాతయ్య కంచం ముందు కూర్చొని భోజనం చేసి లేచేదాకా ఆవిడ గుండెలు పీచు పీచుమంటూనే ఉండేవి. అన్నం బిరుసైతే, ఏమిటిది నీ బొంద, మేకుల్లా ఉంది అన్నం అనేవారు. కాస్త మెత్తనైతే, ఉత్త సంకటి చేసి పడేశావు అని తిట్టేవారు. కూర పొయ్యి మీద పడేసి పెత్తనానికి పోయి ఉంటావు, అది కాస్త మాడి అఘోరించింది అని విసుక్కునేవారు. పులుసులో ముక్కలు ఎక్కువైతే, తేరగా కూరలున్నాయని నీ ఇష్టం వచ్చినట్టు పడేశావు, ఏడాదిలో 6 అధిక మాసాలు అన్నట్టున్నాయి పులుసులో ముక్కలు అనేవారు. అలా అన్నారు కదా అని మర్నాడు తక్కువ వేస్తే, ఎవరైనా పిల్లలున్నారేమో, నా కళ్ళజోడు తెమ్మను, పులుసులో ముక్కలు వెతుక్కుంటాను అనేవారు. భోజనం విషయంలో ఆయనకు మంచి ప్రమాణాలుండేవి. నెయ్యి కర్పూరంలా ఉండాలి గాని కంపు కొట్టకూడదు. పాలు బొట్టు పెట్టుకునేలా ఉండాలి. పెరుగు కంచంలో వేస్తే రాయిలా నిలబడాలి. తెరచాపలా అల్లల్లాడకూడదు. వంటింట్లో తిరగమోత వేయిస్తే వాకిట్లో యజమానికి తెలియాలి. పులుసు కాగుతుంటే అటు 4 ఇళ్ల వాళ్ళకి, ఇటు 4 ఇళ్ల వాళ్ళకి ఆ సువాసన తెలియాలి అంటూ చెప్తూనే ఉండేవారు. ఆయన భోజనం ముగించి లేవగానే ఆడవాళ్ళందరూ హమ్మయ్యా అనుకునేవారు. వంటావిడ గాల్లో దండాలు పెట్టుకునేది. ఇక మా ఇంటికి వచ్చే పోస్టుమేను అసలే అర్భకం ప్రాణి. ఈయన ధాటికి తట్టుకోలేక గుడ్లు తేలేసేవాడు. ఉత్తరాలు వచ్చినా రాకపోయినా విధిగా ఓసారి కనిపించి వెళ్ళాలి. ఎందుకండి అంటే, ఏమైనా ఉత్తరాలు వచ్చాయేమో అని గోతికాడి నక్కలా నీకోసం ఎదురు చూస్తుంటానా? నువ్వోసారి కనిపిస్తే ఇక ఎదురు చూడ్డం ఆపి నిద్రపోతాను అనేవారు. ఉత్తరాలు లేవండి అని చెప్పడానికి వస్తే అతన్ని దొరకబుచ్చుకుని, నాకు ఉత్తరాలు లేవా, సరేలే ఆ పై కార్డు ఎవరిది అని అడిగి తెలుసుకుని, ఓహో ఆయనదా, ఆయన నాకు బాగా తెలుసు, ఎవరు రాశారు అని అడగడం. ఏమోనండి, ఉత్తరం ఇవ్వడమే గాని ఎవరు రాశారో ఏం రాశారో చూడడం తప్పు కదండి, నేనలా చెయ్యకూడదు అని పోస్టుమ్యాన్ అంటే, అవునులే, నువ్వు పరాయివాడివి, నువ్వు చదవకూడదు, మేమంతా ఒకటే, నేను చదవచ్చు,
నా చేతికి ఇవ్వడం నీ ఉద్యోగ ధర్మానికి విరుద్ధం అయితే అట్లా దూరంగా పట్టుకో, చదువుతా అని పీకి పాకాన పెట్టి 1-2 కార్డులు చదివి మరీ పంపుతారు. ఆయనంత చండశాసనుడైనా అందరూ ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. కారణం ఏమిటి అంటే కోపం ఎక్కువే కానీ మనసు మంచిది. ఆయన చేతికి ఎముక లేదు, అడిగిన వాడికి లేదనరు. కష్టంలో ఉండి సహాయం అడిగితే తల తాకట్టు పెట్టి అయినా వాళ్ళని ఆదుకుంటారు. అందుకే ఎన్ని అన్నా అన్నీ దులిపేసుకుంటారు, అయిన వాళ్ళు కానివాళ్ళు కూడా. పైగా చల్లని మనసుగల మహారాజు అంటారు. కథ సమాప్తం.